హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామంటే వీడియోకి వెళ్ళే ముందు స్మార్ట్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. ఈ వీడియోకి అయితే వెళ్ళిపోతాం. అందరం కలిసి ఉందాము అంటే నేను ఒప్పుకోవడం లేదు, అంటే ఈ కుటుంబం సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా, విడగొట్టాలనుకుంటున్నావా అంటూ కోపం చేస్తుంది పల్లవి. ఇక అవని అన్నిటికీ అందరూ సమాధానం చెప్పలేరు, కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు ఎవరేమనుకున్నా ఏం చేయాలనుకున్నా ఏది కూడా జరగదు అని బాధపడుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత పల్లవి తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ గురించి నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి నేను నీ విషయంలో పాజిటివ్ ఉన్నట్టు డ్రామా ఆడాను, నేను అనుకున్నట్టు జరిగింది. నిజంగా నీ తమ్ముడికి ప్రణతికి నువ్వు పెళ్లి చేశావు అనుకున్నాను, కానీ అలా చేయలేదు అని జరిగిందైతే ఆలోచిస్తుంది. ఇంతకుముందు అవని దయాకర్కి స్వరాజ్యంకి తన తమ్ముడికి ప్రణతికి పెళ్లి జరగలేదు అనే విషయం అయితే చెప్తుంది. ఇక పల్లవి ఆ విషయం అంతా కూడా చాటుగా వింటుంది కాబట్టి అందుకే ఇంత డ్రామా ప్లే చేసింది. ఇక ప్రణతి జీవితాన్ని నిలబెట్టడానికి, ఈ కుటుంబ పరువు నిలబెట్టడానికి నువ్వు ఇంత గొప్ప పని చేసావని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అందరూ కూడా నిన్ను త్యాగశీలివమ్మ అంటూ హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు. ప్రణతికి నీ తమ్ముని భర్తగా ఎలాగో చేయలేవు, అలాగే తండ్రిని కూడా చేయలేవు, కాబట్టి వాళ్ళిద్దరికి నువ్వు పెళ్లి చేయలేవు అన్న విషయం నాకు తెలుసు, అందుకే ఇదంతా చేశాను అని తన మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు దయాకర్ స్వరాజ్యం అవని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే తను అత్తారింటికి వెళ్ళింది కాబట్టి అక్కడ ఏం జరిగిందోనని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే అవని అయితే వస్తుంది. ఏమన్నారమ్మా అని వాళ్ళైతే అంటారు. ఇక అవని భరత్కి ప్రణతికి పెళ్లి చేద్దామన్నారు అని జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక దయాకర్ అమ్మ అవని అంత తేలిగ్గా నువ్వు ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేవు కదమ్మా అంటాడు. ఇక అవని వాళ్ళ దృష్టిలో ప్రణతి ప్రేమించింది భరత్ని, జరిగింది తెలిస్తే వాళ్ళు నమ్మరు, పైగా ఇంకా ఇంకా ఊహించుకుంటారు అని తనైతే చెప్తుంది. ఇక దయాకర్ నీ గురించి ఇప్పుడున్న ఈ సమస్య గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా అంటాడు. ఇక స్వరాజ్యం నువ్వు నీ ఆడపడుచు సమస్యని పరిష్కరించాలని అనుకుంటున్నావు, కానీ మీ వాళ్ళందరి దృష్టిలో నువ్వే తప్పు చేస్తున్న దానిలా అయిపోతున్నావు అంటుంది. ఇక అవని ఇది జీవితానికి సంబంధించిన విషయం, కొంచెం టైం పడుతుంది, మీరేం టెన్షన్ పడకండి అని వాళ్ళకైతే చెప్తుంది. కానీ ప్రణతికి మాత్రం జరిగింది చెప్తే బాధపడుతుంది, ఆమెకి ఏమీ చెప్పొద్దు అని వాళ్ళకైతే చెప్తుంది. కానీ ప్రణతి మాత్రం ఈ విషయం అంతా కూడా పూర్తిగా వినేసింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ బాధపడుతూ ఉంటే అప్పుడు పార్వతి వస్తుంది. చిన్న కోడలైన పల్లవి ఏంటి పరువు మర్యాదలని కాపాడాలని చూస్తుంది, కానీ పెద్ద కోడలైన అవని ఏంటిని కూలగొట్టాలని చూస్తుంది. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళు మీకు అర్థం కావడం లేదా అండి? ప్రణతి విషయంలో అంత పెద్ద తప్పు చేసినా కూడా తనని మన పెద్ద కొడులుగా కలుపుకోవాలి అనుకున్నాం, కానీ ఎంత పొగరుగా వెళ్ళిపోయిందో చూశారు కదండి. అవనికి మనసు మానవత్వం ఉంటే మనలో ఒక్కరి మాటైనా వినేది కదా అంటూ అవనిపై చాడలు చెప్తూ ఉంటుంది పార్వతి. ఇక రాజేంద్ర ప్రసాద్ అవని మంచిదా చెడ్డదని కాదు, తనని అన్ని విధాలుగా అడిగినా కూడా మనకి సమాధానం చెప్పలేకపోయింది, అంటే మనకి చెప్పలని ఏదో కారణం ఉండే ఉంటుంది అని ఆలోచిస్తున్నాను అంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు పార్వతి ఏమండి ఇంత జరిగినా కూడా ఇంకా ఆలోచిస్తున్నారా? నా పంతం నెగ్గించుకోవడానికి దాన్ని ఇంట్లో నుండి పంపించానని మీరు అన్నారు కదా, కానీ దాని పంతం నెగ్గించుకోవడానికి మన కూతురి జీవితం నాశనం చేశానని మీకు అర్థం కావడం లేదా? మన కూతుర్ని అడ్డు పెట్టుకొని మన మీద పగ సాధించడానికి ఇదంతా చేస్తుందని మీకు అర్థం కావడం లేదా అంటూ చాలా బాధపడుతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ నేను మగాన్ని, మీ ఆడవాళ్ళలాగా మనసులోని బాధని కన్నీలుగా మార్చుకునే అదృష్టం మా మగవాళ్ళకి చాలా తక్కువ పార్వతి. బాధ్యతలు మోసే నాలాంటి తండ్రి బాధని, సంతోషాన్ని, ప్రేమని, ఆవేదనని అన్నీ తన మనసులో దాచుకుంటాడు. ఆ బరువును మోయడానికి గుండెని రాయి చేసుకుంటాడు, కానీ కన్నీళ్ళని కార్చలేడు అంటూ చాలా బాధపడతాడు. తర్వాత అవని కోసం ఒక అతను ఇంటికైతే వస్తాడు. ప్రణతి ప్రేమించిన వాడి గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాడు. ఇక ఆ అబ్బాయి ఎవరితో కాంటాక్ట్లో లేడు, టోటల్గా అతను ఇండియాలో లేడు, దుబాయ్కు సింగపూర్కు వెళ్ళిపోయాడని ఆ అబ్బాయి అమ్మా నాన్నలు చెప్పారు. ఇక వాళ్ళతో కూడా ఆ అబ్బాయి కాంటాక్ట్లో లేడని తనైతే చెప్తాడు. ఇక ఆ అబ్బాయి గురించి మర్చిపోవు అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. ఇక అవని ప్రణతికి ఈ విషయం తెలిస్తే షాక్ అయిపోతుంది. అసలు తను ప్రెగ్నెంట్, ఈ విషయం తెలిస్తే మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, అందుకని తనకి ఈ విషయం చెప్పొద్దు అని తన తమ్ముడికైతే చెప్తుంది. ఇక తను చాలా బాధపడుతుందండి. తర్వాత ప్రణతి అవనికి జరుగుతున్న అవమానాలు అన్నీ కూడా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఒంటరిగా ఉంటుంది. ఇక అప్పుడే స్వరాజ్యం అయితే వస్తుంది. నీకు అవని మాత్రమే కాదు, నీకు నేను మామయ్య కూడా ఉన్నాం, అసలు ఏమైందో చెప్పమ్మా అంటుంది. ఇక ప్రణతి ప్రేమించడం తప్పు కాదు, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా నమ్మడం తప్పు, నేను అదే చేశాను, నాకు జరగాల్సిందే జరిగింది, నా వల్ల అందరూ కూడా చాలా బాధపడుతున్నారు, వదిన ఎన్నో అవమానాలు పడుతుంది, అసలు నేను లేకపోతే ఈ గొడవలు సమస్యలు ఏముండవు కదా, నేను చచ్చిపోతాను అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక స్వరాజ్యం ఏంటో మాటలు, పొరపాటును కూడా అలా అనొద్దు అంటుంది. ఇక ప్రణతి మంత్రం వినిపించుకోదు. అప్పుడు స్వరాజ్యం నీ వల్లే అందరూ బాధపడుతున్నారని అంటున్నావు కదమ్మా, మరి నువ్వు లేకపోతే అందరూ బాధపడతారు కదమ్మా, నీ కారణంగా మీ వదిన బాధపడుతుందని అంటున్నావు కదా, మీ వదిన నీ సమస్యని పరిష్కరించడానికి, నీ జీవితాన్ని చక్కదిద్దడానికి అవమానాలు భరిస్తుంది, కానీ తన కోసం కాదు కదా,
నువ్వు ప్రేమించిన వాడికి మాత్రమే దూరం అయ్యావు. కానీ మీ వదిన తన భర్తకి, తన బిడ్డకి, తన కుటుంబానికి కూడా దూరం అయ్యింది. అంటే మీ వదిన నీకన్నా ఎక్కువ కష్టాల్లో ఉంది. అయినా కూడా మీ వదిన తన గురించి కాకుండా నీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. తన తప్పు లేకపోయినా కూడా నువ్వు చేసిన తప్పుకి మీ వదినే కారణమని తనని ద్వేషిస్తున్నారు. నువ్వు చనిపోవాలి అనుకుంటే నీ చావుకు కూడా కారణం మీ వదినే అనుకొని మీ వదినను కూడా చంపేశారు. నువ్వు చనిపోయి మీ వదినను కూడా చంపేయాలి అనుకుంటున్నావా? చావాలి అనుకుంటే అర నిమిషం చాలమ్మా. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయం ఎవ్వరు తీసుకోరమ్మా. అయినా నీకు మేమందరం తోడుగా ఉన్నాం, ధైర్యంగా ఉండు అంటూ తన ధైర్యం చెప్తుంది స్వరాజ్యం. కానీ అవని కష్టాలు తీరాలంటే తన గురించి నిజం చెప్పాలి అని ప్రణతి అయితే డిసైడ్ అవుతుంది. ఇక అమ్మ నాన్నకి నిజం చెప్పడం కోసం వాళ్ళ ఇంటికైతే వెళ్తుందండి. మరి పల్లవి ఏం చేస్తుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపో